అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల భారీ నిరసన ర్యాలీ. అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం భారీ ఎత్తున రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ నగరంలో ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించింది. సిపిఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ 4 రోడ్ల జంక్షన్, ఎన్టీఆర్ జంక్షన్ మీదుగా నెహ్రూ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సుమారు 2000 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా చైతన్య యాప్ను రద్దు చేయాలని, అలాగే తమ పనికి తగిన గౌరవ వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింగరావుతో పాటు పలువురు సిపిఎం నాయకులు పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల భారీ ర్యాలీతో అనకాపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు కొంతసేపు నిరసన నినాదాలతో మారుమోగాయి. ఎన్టీఆర్ స్టేడియంలో భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు. నిర్వీర్యం చేయడానికి అనేక యాప్ల పేరుతోటి మనల్ని మానసిక ఒత్తిడికి గురిచేసి మనంతటి మనమే మానేసేలాగా ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందరమే ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం మీద మనకి కసి పెరగాలి. కానీ మనకు అది కాదు. యూనియన్ ఏం చేసింది? 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ కూడా అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు, అలాగని కార్మికులుగా కూడా గుర్తించలేదు. అనేక పరిభారాన్ని పెంచి మా మీద వేతనాలు పెంచండి అని తపాల పోరాటాలు చేశాము. ఇప్పుడు పెరుగుతున్న ధరలకి కనీస వేతనం అమలు చేయండి అని చెప్తే కనీస వేతనం అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు అంగన్వాడీని నిర్వీర్యం చేసే పద్ధతిలోనే వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నారు. అనేక యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ ఉద్యోగులపై పరిభారాన్ని పడుతున్నారు. ఇప్పుడు పోస్టర్ ట్రాకర్ యాప్ చేస్తున్నాము, బిఎస్ఎన్ యాప్ చేస్తున్నాము, అలాగే మిల్క్ యాప్ చేస్తున్నాము, సాసా యాప్ చేస్తున్నాము, అలాగే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ చేయవలసిన పిఎంఎన్ ఇవి అది కూడా అంగన్వాడీ ఉద్యోగులకి అప్పచెప్పారు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ తీసుకొచ్చి ఇది కూడా అంగన్వాడీ ఉద్యోగులే చేయాలని చెప్తున్నారు. బిఎల్ఓ డ్యూటీలకి కూడా అంగన్వాడీ ఉద్యోగుల్ని సహకరించాలి, హెల్పర్లుగా మీరు పనిచేయాలని చెప్తున్నారు. ఫంక్షన్ డ్యూటీల్లోనే కూడా అంగన్వాడీలో పనిచేయాలంటున్నారు. ఇన్ని పనులు చేస్తుంటే ఈ రోజు ఐసీడీఎస్ లక్ష్యానికి విరుద్ధంగా ఈ రోజు ఈ పనులు అప్పచెప్తూ ఉంటే ప్రీ స్కూల్ పిల్లలు ప్రీ స్కూల్ కుంటుపడే పని ఏర్పడుతుంది. అంగన్వాడీ సెంటర్లు ఈ రోజు ఏదైతే లక్ష్యం మాతా శిశువు సంరక్షణ కోసం ఏదైతే లక్ష్యం కోసం స్థాపించారో ఆ లక్ష్యాన్ని తూట్లుపరిచే విధంగా ఈ రోజు అనేక యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లోని వర్కర్ లేకుండా వీధుల్లోని ఊర్లలోని డిపార్ట్మెంట్ల చుట్టూ కూడా తిప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి.
అలాగే పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే నవచేతన యాప్ని రద్దు చేయాలి, అలాగే ఇతర పనుల నుంచి అంగన్వాడీని మినహాయించాలి. వెంటనే తక్షణమే కనీస వేతనం అమలు చేయకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఉద్రిక్తగా చేస్తాము. ఈ రోజు అఖిల భారత కోరికల దినం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కనీస వేతనం అమలు చేస్తే సరే, లేకపోతే మేము పెద్ద ఎత్తున విజయవాడలోని ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉద్రిక్తం చేసి నిర్వహించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు నాగశేషు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు స్కీమ్ కార్మికులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 2018 నుంచి మోడీ ప్రభుత్వం ₹1 కూడా ఐసిడిఎస్ కార్మికులకు జీతాలు అనేది పెంచలేదు, అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటున్నారు, ఎంపీలకు జీతాలు పెంచుకుంటున్నారు. ధరలు ఆకాశానికి అంటుతా ఉన్నాయి. రేపు విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు మోగబోతా ఉన్నాయి. ఇటువంటి పద్ధతులు కార్మికులకు జీతాలు పెంచవనేటువంటి విధానానికి వ్యతిరేకంగా పోట్లాడుతా ఉన్నాం. ఉన్న జీతాలు తగ్గిస్తున్నారు. సీల్ కార్మికులకు 900 కోట్ల రూపాయలు జీతాలు బకాయిలు ఉన్నారు. పెన్షనర్లకి న్యూ పెన్షన్ అనేది నో పెన్షన్. ఆ రకంగా కార్మికుల మీద, శ్రమజీవుల మీద భారాలేసి కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ విధానానికి వ్యతిరేకంగా పోట్లాడుతా ఉన్నాం. ఈరోజు కార్పొరేట్లకు 99 పైసలకి మన ఎకరా భూములు ఇస్తా ఉన్నారు. సబ్సిడీ పేరుతోటి విద్యుత్ రూపాయి ఇస్తున్నారు. జిఎస్టీలు రద్దు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా భూములు రిజిస్ట్రేట్ చేస్తా ఉన్నారు. అందువల్ల ఈ విధానాలకు వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా లక్షల మంది రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. 2018 నుంచి ఎందుకు జీతాలు పెంచలేదు అని అడగడానికి, నిలదీయడానికి వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సరం విజయవాడలో ధర్నాలు జరిగితే వేలాది మంది ధర్నాని అర్ధరాత్రి ఏకోదావున మొత్తం లారీల్లో బలవంతంగా ఈడ్చి లారీల్లో వేసి 50-70 కిలోమీటర్ల దూరంలో వదిలేయడం జరిగింది. ఈ రకంగా మేము జీతాలు అడిగితే నిర్బంధాన్ని ప్రయోగిస్తే మేము ఎంత నిర్బంధానికైనా, ప్రాణాలకైనా తెగించేదానికి ఈరోజు దేశవ్యాప్తంగా మా హెచ్చరిక తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం పెంచుతున్నారు. ఎందుకు పెట్టారు? మీరు ఎవరి కోసం పెట్టారు? వీళ్ళు కార్మికులు కాదా? సుప్రీంకోర్టు చెప్పింది అంగన్వాడీ కార్మికులు, వీళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి. 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు, పిల్లల్ని సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్. ఇది వచ్చిన తర్వాతే చిన్న పిల్లలు బడిలోకి వెళ్ళడం అనేటువంటి వ్యవసాయ దేశం ఉంది. తల్లి చీర పెట్టుకొని పొలంలోకి వెళ్లే వాళ్ళు వైద్య సౌకర్యం ఏర్పరచడంలో ప్రదర్శనలో ఉంది. సుప్రీంకోర్టు లెంగ్తన్ దీన్ని బలోపేతం చేయాలి. 10 మంది ఉన్న దగ్గర కూడా ఎంత మారుమూలైనా కూడా అంగన్వాడీ సెంటర్ పెట్టుకుని సుప్రీంకోర్టుకి చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉన్న నిధులు ఇచ్చేటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు, తగ్గిస్తా ఉన్నారు. ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతాయి.